Hello birdies, I am Nimisha. Welcome back to Nimi's Nest, one and only landing space for all your fashion and beauty snacks. This is going to be the spiritual week in my life vlog. ఇంకా లేట్ చేయకుండా తొందరగా లెట్స్ ఫ్లై ఇన్ టు ద వీడియో. అది ఒక 2-day ట్రిప్ అన్నమాట మా ఫ్రెండ్స్ తోని. తిరుపతికి అయితే నేను ఎప్పుడో 10th క్లాస్లో వెళ్ళినా, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే వెళ్ళడం. చిల్కూర్కి కూడా లాంగ్ బ్యాక్ వెళ్ళినా. అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత ఇవి రెండు ఎక్స్పీరియన్స్ చేయడం మస్తు మంచి అనిపిస్తుంది నాకు. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా నేనైతే. ఫస్ట్ అయితే మంచిగా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా దర్శనం చేసుకొని, నేను తిరుపతి నుంచి వచ్చే రోజే శ్రీరామనవమి అన్నమాట. ఆబ్వియస్లీ గుడికెళ్ళే ప్రోగ్రామ్ అయితే పక్కా ఉంటుంది. సో నేను ఈ వీక్ అంతా వెంకటేశ్వర స్వామి ట్రాన్స్లో ఉంటానన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కకున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, సో దాట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి. ఏంటి ఇంత పొద్దున్న లేచి స్నానం చేసింది అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు కదా. అయితే నేను ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నా. చూసారు ఎంత ఎండ కొడుతుందో. సమ్మర్ వచ్చేసింది ఆల్రెడీ. పొద్దున 8కే ఇంత ఎండ కొడుతుంది, ఏదో 1 అయినట్టు ఎండ కొడుతుంది. నేను కూడా బ్లో డ్రై అక్కడ స్టూడియోలో మర్చిపోయినా, అందుకే సూర్యుడిని హెల్ప్ అయ్యడానికి వచ్చేసిన నా జుట్టు ఆరబెట్టుకోవడానికి. లేట్ అవుతుంది ఆల్రెడీ. అందరు నా కోసమే వెయిట్ చేస్తున్నారు. నేను ఒక్కదాన్ని లేట్ ఇక్కడ కూర్చొని ఇంట్రో ఇస్తున్నా. ఆల్రెడీ లేట్ అవుతుంది అండ్ గుడికే కదా వెళ్ళేది, కాబట్టి మేకప్ షేకప్ ఏమి అవసరం లేదు. జస్ట్ లిప్స్టిక్ అండ్ మస్కారా పెట్టుకుంటా, సరిపోతుంది అదే. ఒకవేళ జుట్టు తొందరగా ఆరిందంటే పోనీ వేసేసుకుంటా. ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ అటొకటి ఇటొకటి ఎగురుతూ ఉంటుంది. ముందే లాంగ్ హెయిర్ భరించడం చాలా కష్టం, అది కూడా సమ్మర్లో. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అయిపోయింది కానీ బయటకు రావాలనిపించలే. మళ్ళీ 3-4 టైమ్స్ వెళ్ళినా నేను కావాలని. మధ్యాహ్నం వచ్చిన సాయంత్రం వరకు కావాలని గుడి లోపల నుంచి బయటకు రాలేదు. అసలు అంత మంచి అనిపించింది. హలో బర్డీస్, ఆబ్వియస్లీ దిస్ ఇస్ తిరుపతి బ్లాగ్. మంచిగా ట్రైన్ జర్నీ అన్నమాట. కొంతమంది నా ఫ్రెండ్స్తో వెళ్తున్నా నేను. మేబీ వాళ్ళని చూపించకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ చాలా కెమెరా షై ఉంటారు. సో నాకు వాళ్ళని కొంచెం ఫోర్స్ చేయాలని ఇష్టం లేదన్నమాట. వాళ్ళందరినీ చూపించకపోవచ్చు. కాకపోతే ఈ తిరుపతి బ్లాగ్ మొత్తం నేను ఎక్స్పీరియన్స్ చేసిందంతా చూపిస్తాను మీకు. కరెంట్లీ ఇప్పుడు 10:30 అవుతుంది. మేము ఇక్కడ నుంచి 12కి స్టార్ట్ అవ్వాలి. టైం లేదు, 1.5 అవరే మిగిలింది. ఈ 1.5 అవర్లో నేను ప్యాకింగ్ చేసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ కొంచెం లంచ్ చేసి స్టార్ట్ అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. ప్యాకింగ్ విషయంకి వస్తే మేబీ ఒక 1 వీక్ నుంచి ఆమె కాల్ చేస్తుంది అనమాట. మా ఫ్రెండ్ ఆమె నాకు కాల్ చేస్తుంది అన్నమాట, ప్యాకింగ్ అయిందా అని చెప్పి. కానీ నేనేమో నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చిన. అంటే ఒక ఐడియా ఉంది ఏమేమి అవుట్ఫిట్స్ తీసుకెళ్ళాలని చెప్పి, కాకపోతే ప్రాపర్ ప్యాకింగ్ చేయలేదన్నమాట నేను. ఇప్పుడు లాస్ట్ మినిట్ ప్యాకింగ్ ఇదంతా. నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేసిన నీట్గా. ఓకే, ఫాస్ట్గా ప్యాకింగ్ చేసేసుకొని నేను రెడీ అయిపోయి వెళ్ళడమే, ఇంకేం లేదు. కాకపోతే నేను ఇప్పుడు స్టూడియోకి వచ్చిన అన్నమాట. కొన్ని నా ఎసెన్షియల్ థింగ్స్ అని నేను మర్చిపోయినా. లైక్ కోంబ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా కోంబ్, ఈ హెయిర్కి. ఆ కోంబే నేను మర్చిపోయినా. ఇప్పుడు కోంబ్, కొన్ని చిన్న థింగ్స్ ఎత్తుక్కోవాలన్నమాట ఇక్కడ ఈ మెస్లో. ఆల్రెడీ ఇదే ఒక మెస్. ఈ మెస్ క్రియేట్ చేసిన మొత్తం అంతా అంటే వెంటనే సర్దకుండా, ఆర్గనైజ్ చేసుకోకుండా ఎక్కడిదక్కడ పడేస్తున్నా. ఇదంతా ఇప్పుడు తర్వాతనే క్లీన్ చేయడం. ఇంకా ఫస్ట్ అయితే నాకు కావాల్సిన థింగ్స్ అన్ని తొందరగా సర్చ్ చేసుకొని
ఇంటికి వెళ్ళి ప్యాకింగ్ చేసుకోవాలి నేను. దాని తర్వాత తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. ఓకే, ఇంకా ముచ్చట్లు ఆపేసి తొందరగా ప్యాకింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో బాయ్, లెట్స్ ప్యాక్. ఫస్ట్ అయితే మనం అవుట్ఫిట్స్ ఫాస్ట్గా ఫోల్డ్ చేసుకుందాం. అవుట్ఫిట్స్ అయితే ఫోల్డ్ చేసి పెట్టేసిన. ఇప్పుడైతే జ్యువెలరీ సెట్ చేసుకుంటా ఫాస్ట్గా. లుక్ ఎట్ దిస్ ఇయర్ రింగ్స్ గైస్, హౌ ప్రిటీ, అసలు ఎంత ప్రిటీగా ఉన్నాయో. ఐ కాంట్ వెయిట్ టు స్టైల్ దెమ్. యాక్చువల్గా స్పెషల్గా ఈ ఇయర్ రింగ్స్ కోసమే నేను అవుట్ఫిట్ సెట్ చేసుకున్నా. అంత నచ్చినాయి నాకు ఈ ఇయర్ రింగ్స్. యాక్సెసరీస్ మొత్తం ఇందులో ప్యాక్ చేస్తున్నా అండ్ మేకప్ మొత్తం ఇందులో ప్యాక్ చేస్తున్నా. నేనైతే మొత్తం రెడీ అయిపోయినా, ఒక స్టిక్కర్ పెట్టుకోవాలంతే. మేకప్ కూడా ఏం వేసుకోలే, ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ షార్ట్స్ పోస్ట్ చేసేసిన చూడండి. అండ్ లగేజ్ కూడా ప్యాక్ మొత్తం. ఆల్రెడీ ఐఎమ్ రన్నింగ్ లేట్, సో లెట్స్ గో. మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యేసరికి ఫుల్ వర్షం. అసలు అదేందో పొద్దున్న నుంచి బాగానే ఉండే కానీ సడన్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అట్లనే తడుచుకుంటూ వెళ్ళిపోయినాం అన్నమాట. మేము నెల్లూరుకి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4 అయింది. వేరే ఫ్రెండ్స్ ఇంకా యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు నెల్లూరులో. అక్కడ నుంచి అందరం కలిసి తిరుపతికి వెళ్తాం. ఇంకా మంచిగా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాం అల్లిపిరికి. నేనైతే ఆ రోజు చాలా హ్యాపీగా ఉండే. అండ్ కష్టపడి మెట్లెక్కి అక్కడ దర్శనం చేసుకోవాలంటే అది వేరే లెవెల్ ఫీల్. అసలు వెదర్ చూసారా ఎంత బాగుందో. ఆ కొండల వ్యూ అయితే నేను ఇంకా మర్చిపోలేకపోతున్నా, అంత బాగుంది. ఇంకా అలిపిరి మెట్ల దారి దగ్గరికి రీచ్ అయిపోయినాం. లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి మంచిగా కొబ్బరికాయ కొట్టి మెట్లెక్కడం స్టార్ట్ చేసేసినాం. మేము వెళ్ళిన టైంకి అయితే ఎక్కువ మంది లేకుండే అక్కడ. చాలా క్యూట్ మంకీస్ ఉండే అక్కడైతే. ఇది చూడండి ఎంత మంచిగా ప్రొటెక్ట్ చేస్తుందో. కొంచెం దూరం కూడా నడవలే, స్టార్ట్ అయిపోయింది. అలసిపోయినాం. చుట్టూ కూడా కప్పు కట్టేసిన ఆల్రెడీ. అంత ఎండలో నేను ఏదో షోకులకి పోయి చికెన్ కర్రీ కుర్తీ వేసుకొని పోయినా గైస్. చుక్కలు కనిపించినాయి నాకు. ఆ చెమటలు, ఆ మిర్రర్ ఫ్యాబ్రిక్. మీలో ఎవరైనా కాలినడకన దర్శనానికి వెళ్తే మాత్రం కాటన్ ఫ్యాబ్రిక్ ఆర్ మీకు ఏదైనా కంఫర్టబుల్గా ఉండే అవుట్ఫిట్ చూస్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ముసల్దాన్ని అయిపోయినా ముసల్దాన్ని అయిపోయినా ఆల్రెడీ. కొంచెం ఎక్కగానే ఓఆర్ఎస్లో తాగుడు, అలసిపోవుడు చిన్న దానికి. సగం కూడా ఎక్కలే కానీ ఇప్పటికీ 3 ఓఆర్ఎస్లు పట్టించిన. అయిపోయింది, నేను ముసల్దాన్ని అయిపోయినా. ముసల్దాన్నే. నాకంటే చిన్న పిల్లలు ఎక్కుతున్నారు, క్యూట్గా ఎక్కుతున్నారు. ఎంత క్యూట్గా, వాళ్ళకి ఎక్కరాకపోయినా కూడా పక్కకి అది పట్టుకొని ఎక్కుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వాళ్ళు ముందు ఉరుకుతున్నారు. నేనున్నా. సగం దూరం వచ్చేసరికి మా ముఖాలు ఎట్లా వాడిపోయినాయో చూడండి. మెట్లెక్కడమే కష్టంగా ఉందంటే ఈ చున్నీ ఒకటి నాకు. ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఉన్నా, ఎన్ని పెయిన్స్ వచ్చినా ఒకసారి దర్శనం చేసుకుంటే ఇవేవి గుర్తురావు కదా. మెట్లెక్కడ అయిపోయేసరికి నా అవతారం ఇట్లా అయింది మొత్తం. చెప్తా మేము మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా కొద్దిసేపు అక్కడనే కూర్చున్నాం. ఎంత పొద్దున స్టార్ట్ అయినా కూడా మేము మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకున్నాం. అండ్ వర్షం పడడం వల్ల రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 4 అయింది. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతున్నాం దర్శనం కోసం.
ఇంత కూల్ వెదర్లో నా జుట్టు ఆరడం అన్నది ఇంకో పెద్ద టాస్క్. లాంగ్ హెయిర్ కాబట్టి మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎనీవేస్ ఈ సింపుల్ మేకప్ వేసుకున్నా జస్ట్ స్కిన్ టింట్, ఐలైనర్ అండ్ లిప్స్టిక్ అంతే. ఇలాంటి శారీస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అందుకే నేను మా మమ్మీ శారీ తెచ్చేసుకున్నా స్పెషల్లీ ఈ ఇయర్ రింగ్స్ కోసం. శారీ వేసుకొని బ్యాంగిల్స్ వేసుకోకపోతే ఎట్లా, అందుకే ఈ 2 పర్ల్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేస్తున్నా. ఇది ఆఫ్టర్ డ్రేప్ లుక్, చూడ్డానికి సింపుల్గా ఉండే కానీ కట్టుకుంటే బాగుంది కదా. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె హెల్ప్ చేసింది నాకు. హెయిర్ని ఇంకేం చేయలేక హాఫ్ హెయిర్ వేసుకున్నా. ఫుల్ చిరాకు ఉండే అసలు. నాకైతే దాన్ని మేనేజ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. తర్వాత ఈ ఇన్విజిబుల్ చైన్ పెట్టుకున్నా. అప్పట్లో ఇట్లాంటివి బాగా వేసుకునే వాళ్ళు, మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. అండ్ ఇయర్ రింగ్స్ యాడ్ చేయగానే మొత్తం లుక్కే మారిపోయింది కదా. కొంచెం బరువు ఉండే, ఇట్లాంటిది ఏదో అవుతుందని చెప్పి ఆప్షనల్ ఇయర్ రింగ్స్ ఇంకోటి పట్టుకొచ్చుకున్నా. ఇది ఆఫ్టర్ లుక్, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి తొందరగా వెళ్ళిపోయినాం. ఎల్లుండే శ్రీరామనవమి కాబట్టి అక్కడ వైబ్ మొత్తం చాలా బాగుండే. ఫైనల్లీ ఇదంతా దర్శనం అయిపోయిన తర్వాత 1 అవుతుంది. అప్పటికే చాలా అలసిపోయినాం, ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతిలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ హనుమాన్ టెంపుల్ జపాలికి స్టార్ట్ అయిపోయినాం. ఇంట్లోంటి ఇంత పొద్దున ఎందుకు లేస్తాం, చాలా డేస్ తర్వాత సన్ రైజ్ చూస్తున్నా నేనైతే. ఇంకా రీచ్ అయిపోయినాం జపాలికి. కొంచెం నడవాలన్నమాట. ఇక్కడ కూడా చాలా మంకీస్ ఉన్నాయి. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇంకట్లానే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. నువ్వు వస్తావు, హాయ్ చెప్తావు, పోతావు. ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు. మీరు నెక్స్ట్ టైం తిరుపతికి వెళ్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ అవ్వండి. ఇంకా ఆ డే మొత్తం చుట్టుపక్కల చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకొని లాస్ట్కి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాం. నేను ఎంత అలసిపోయినానో నా మొహం చూస్తే అర్థమైపోతుంది. ఇంకా ఈవినింగ్ అక్కడ నుంచి మళ్ళీ నెల్లూరుకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చినాం. The next day. హలో ఫ్రమ్ మై టయర్డ్ ఫేస్. అసలు నేను ఎంత టయర్డ్ అయిపోయినా అని చెప్పి నా ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. ఇవాళనే వచ్చిన అన్నమాట నేను తిరుపతి నుంచి. మధ్యాహ్నం అయింది వచ్చేసరికి. రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి మంచిగా తిని ఒక మంచి స్లీప్ వేసిన. యాక్చువల్గా ఇవాళ శ్రీరామనవమి అన్నమాట. ప్రతిసారి మంచిగా గుడికి వెళ్ళి కళ్యాణం చూసేటోళ్ళం, కానీ ఈసారి నాకు కుదరలేదు. అంటే మార్నింగ్ కుదరలేదు. అట్లీస్ట్ హడావిడి చూడడానికైనా, గుడిలో ఎట్లుంది వైబ్ అని చూడడానికైనా వెళ్దాం అనిపిస్తుంది. ఆల్రెడీ నేను ఫుల్ అలసిపోయినా. అవుట్ఫిట్ పైన ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలని లేదు నాకు. మేకప్ కూడా చాలా మినిమల్గా ఉంచుతా, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ చాలా బ్రేక్అవుట్స్ అయినాయి. ఇప్పుడు ఇంకా మేకప్ వేసే ఓపిక లేదు. అవుట్ఫిట్ పైన నేను ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టొద్దు అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు శారీ వేసుకోవాలనిపిస్తుంది. దిస్ ఈజ్ ద శారీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. వైట్ కలర్ శారీ, మంచిగా బాడీ హగ్గింగ్ ఉంటుంది, షిఫాన్ మెటీరియల్, చాలా సింపుల్గా ఉంటుంది యాక్చువల్లీ. మొత్తం ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఇట్లా కొంచెం ఫాయిల్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను మేకప్ ఎక్కువ వేసుకోను కాబట్టి జస్ట్ ఇయర్ రింగ్స్తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికి తెలుసు కదా నాకు ఇయర్ రింగ్స్ పిచ్ ఎట్లుందో అని చెప్పి. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది, ఇట్లా కొంచెం మిర్రర్ వర్క్ లాగా వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ మై ఫేవరెట్, ఎందుకంటే అది హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నా నేను. చాలా బాగుంటుంది. దిస్ వన్ జుమ్కీస్ అన్నమాట. బాగుంది కదా. కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ దీస్ 2. నాకు ఎందుకో ఇది వేసుకుందాం, ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది. లెట్స్ గో విత్ దిస్. మేకప్ అయితే చాలా మినిమల్గా వేసుకున్నా. హెయిర్ పోనీ ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయడానికి అని చెప్పి తొందరగా బ్యాంగిల్స్ యాడ్ చేసి ఇయర్ రింగ్స్ యాడ్ చేసుకొని వెళ్ళిపోదాం.